డాక్టర్ ఇప్పుడు చెవులు వినబడని వారు ఇయరింగ్ ఎయిడ్స్ వాడతారు. దాని వల్ల వాడడం వల్ల చెవికి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది అని అపోహలు ఉన్నాయి. అది అపోహేనా నిజమంటారా? అపోహలు అనేటువంటివి చాలా ఉన్నాయండి ఈ ప్రపంచంలో. కాకపోతే కనుక డాక్టర్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి చాలా అడ్డంకులు ఉంటాయి. ఇంతకుముందు చేసుకునే వాళ్ళలాగా ఇప్పుడు చేసుకోలేరు. అదేవిధంగా వాళ్ళకి మాటతో పాటు అన్నం తినడం కూడా ఇబ్బందిగా ఉంటుందా? పారాలిసిస్ అనేటువంటిది ఇట్స్ న్యూరోజెనిక్ కండిషన్. ఇట్స్ ఒకసారి ఏంటి అని అంటే కనుక స్ట్రోక్ వచ్చినప్పుడు ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వండి. డాక్టర్ కొంతమందికి తినడం కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తిన్నా ఎప్పుడో ఒకసారి ఇలా వాళ్ళకి ఇక్కడ తట్టుకోవడం కానివ్వండి, మింగేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. తట్టుకోవడం మేజర్గా చెప్పాలి అని అంటే ప్రాబ్లం వేర్ ఇట్ ఈస్ దే. డాక్టర్ ఇప్పుడు చెవులు వినబడని వారు ఇయరింగ్ ఎయిడ్స్ వాడతారు. దాని వల్ల వాడడం వల్ల చెవికి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది అని అపోహలు ఉన్నాయి. అది అపోహేనా నిజమంటారా? అపోహలు అనేటువంటివి చాలా ఉన్నాయండి ఈ ప్రపంచంలో. కాకపోతే కనుక అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే కనుక హియరింగ్ ఎయిడ్స్ కూడా దాన్ని ఆపాదించేసడం జరిగిందన్నట్టు. ఎందుకు అని అంటే ఏదైనా ఒక సిస్టమ్‌ని మానవుడు దాన్ని డెవలప్ చేసినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ దాని గురించి కొన్ని అపోహలు ఉండటం సర్వసాధారణం. కానీ ఒకప్పుడు ఆడియాలజీ లేదా హియరింగ్ ఎయిడ్స్ ఆడియాలజీ సిస్టమ్ అనేటువంటిది లేకుండా అప్పుడు కేవలం ఒక ఈఎన్‌టీ డాక్టర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆడియాలజిస్ట్ అనేటువంటి ఒక స్పెషలైజేషన్ అనేటువంటిది ఒకటి వచ్చిందన్నట్టు. ఆ సిట్యుయేషన్స్‌లో ఏమైతుందనంటే హౌ టు మేనేజ్ ది హియరింగ్ ప్రాబ్లమ్, హౌ టు సింక్రనైజ్ ద విత్ నర్వ్ అనేటువంటిది అండ్ సౌండ్ హార్మోనిక్స్‌ని ఏ విధంగా మానిటర్ చేయాలనేటువంటి ఒక టెక్నాలజీస్ వీటన్నిటి కూడా రీసెంట్ అడ్వాన్స్ టైమ్స్ అయినటువంటిది డెవలప్ చేయడం జరిగిందన్నట్టు. సో ఒకప్పుడు ఆ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ డిస్కంఫర్ట్ ఉండేటువంటిది అన్నట్టు. తద్వారా ఆ అపోహ అనేటువంటిది జనరేట్ అయింది, పుట్టింది. సో ఇప్పుడు ఆ హియరింగ్ ఎయిడ్స్ అలా లేవండి. సో ఇప్పుడు ఉన్నటువంటి హియరింగ్ ఎయిడ్స్ లో చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అడ్వాన్స్డ్ ఉన్నాయి అన్నట్టు. అంటే సిస్టమ్ కి కనెక్ట్ చేసేసి ఏదైతే ఆ ధ్వనులు కానివ్వండి, ఆ యొక్క హైపర్ ఇంటెన్సిటీస్ కానివ్వండి, వాటన్నిటిని కూడా రెడ్యూస్ చేసి ఇయర్ బయలాజికల్ యాక్టివిటీస్‌ని అంటే బయలాజికల్ నర్వ్‌ని అలాగే ఫంక్షనల్ ఏదైతే గనుక మాకు మెట్రిక్స్ ఉన్నాయో ఆ మెట్రిక్స్‌ని మెకానికల్ ఎలక్ట్రానిక్ హియరింగ్ ఎయిడ్‌ని వీటన్నిటిని కూడా ఏందంటే గనుక ఆ ప్రోగ్రామింగ్ అనే పద్ధతి ద్వారా ఏం చేస్తాము అని అంటే గనుక ఆ నర్వ్‌కి ఆ హియరింగ్ ఎయిడ్‌కి సింక్రనైజ్ చేస్తామన్నట్టు. దట్ సింక్రనైజ్ చేయడం వల్ల టోనోటాపిక్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక విధానం ఉంటుంది అన్నట్టు. అంటే ఇట్స్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకు ఆ నర్వ్ రెస్పాండ్ అవుతుంది, పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర రెస్పాండ్ అవ్వదు అనేటువంటి ఒక ఫినామినాన్ అన్నటువంటి. ఆ ఫినామినాన్ బేస్ చేసుకొని మేమేం చేస్తాము అని అంటే ఆ నర్వ్‌కి ఆ హియరింగ్ ఎయిడ్‌కి సింక్రనైజ్ చేస్తాం. తద్వారా ఏంటంటే కంఫర్ట్స్ లెవెల్ చాలా వరకు ఉంటాయి. అప్పుడు ఇట్స్ లుక్ లైక్ ఎ నార్మల్ ఇయర్ ఫిజియాలజీ ఏ విధంగా ఉంటుందో ద సేమ్ వే అది కూడా మనకు పనిచేస్తుంది అన్నట్టు. ఒకవేళ ప్రోగ్రామింగ్ చేయకుండా ఆన్లైన్ లో తీసుకున్నటువంటి హియరింగ్ ఎయిడ్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తున్నాయి. అంటే కనుక ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అంటే డాక్టర్ దగ్గర మాత్రమే చేసుకోవాలి. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఈ పారాసెటమాల్ ఉంది, అదేం పప్పులు బెల్లమా లేకపోతే కనుక ఐస్ క్రీమే కాదు తీసేసుకుని లోపడేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఈ హియరింగ్ ఎయిడ్ కూడా ఏం కాస్మెటిక్ పర్పస్ లేకపోతే బ్లూటూత్ కాదు, అది కంపల్సరీ అది అనేటువంటిది. మనం ఏం చేస్తాము అని అంటే కనుక దానికి ఒక మెడికల్ సూపర్వైజన్ అనేటువంటిది ఉండాలి, దాన్ని చూసుకోవాలి. అండ్ డబ్బులు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రాణాలను ముప్పు పెట్టుకుంటున్నారు అన్నట్టు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు హెవీగా ఏం లేవా డాక్టర్ ఇప్పుడున్న డివైసెస్ మాత్రం? ఇట్స్ కంప్లీట్లీ ఒక ఎలా అంటే కనుక చెప్పాలి అని అంటే ఇది కాంప్రమైజ్డ్ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లోరేటివ్ క్వశ్చన్ అన్నట్టు. ఎలా చెప్పాలి అని అంటే కనుక డిపెండ్స్ ఆన్ ది ప్రాబ్లమ్. ఓకే, హియరింగ్ ఎయిడ్ విల్ డిఫరెంట్ అన్నట్టు. ఓకే, ఇలా కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒక ఊర్లో ఒక అల్లెంగుండు అనేది ఉంటది అన్నట్టు. పూర్వకాలంలో ఒక చిన్న గుండు ఉండేది. ఆ గుండుకు పందెం పెట్టేవాళ్ళు అన్నట్టు. అంటే కనుక కొత్తగా పెళ్ళైనటువంటి ఒక అల్లుడికి ఏం చేస్తారంటే అది ఎత్తమని చెప్పేసి చెప్పేటోళ్ళు అన్నట్టు. ఓకే, వాళ్ళు కొంతమంది అల్లుళ్ళు అనేటువంటి వాళ్ళు కొంతమంది బొక్కగా ఉంటారు, కొంతమంది బలిష్టంగా ఉంటారు, కొంతమంది బాగా దృఢంగా ఉంటారు అన్నట్టు. ఈ దృఢంగా ఉండే వ్యక్తి అవి దాన్ని ఈజీగా ఎత్తగలిగేవాడు. ఈ బొక్కగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని ఈజీగా లిఫ్ట్ చేయడు. ఎందుకు అని అంటే కనుక వారి ఎనర్జీ అనేటువంటిది
ఆ గుండె ఎత్తడానికి అయినటువంటిది వాళ్ళకి సరిపోదు. సరిపోవు కాబట్టి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ద సేమ్ ఫినామినా ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నప్పుడు హీరింగ్ ఎయిడ్ అనేటువంటిది ఓకే. పెద్దది ఓకే. పడుతుంది. ప్రాబ్లమ్ హుహు. తక్కువ ఉన్నప్పుడు దానికన్నా తక్కువ పడుతుంది. ఇంకా హుహు. ప్రాబ్లమ్ మొదట్లోనే ఇనిషియల్‌గా ఉందన్నప్పుడు మనకు కనిపించకుండా కాస్మెటిక్ పర్పస్ అనేటువంటిది హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయన్నట్టు. సో, ఎక్స్‌పెన్సివ్ వెన్ ద ఉంటాయా? ప్రాబ్లమ్ ఈస్ హ్మ్. బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్ ద హీరింగ్ ఎయిడ్స్ విల్ బి వేరీ. అంతే. ప్రాబ్లమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ! డివైస్ కానీ మొత్తం. మీరనుకుంటున్నట్టు జనాలలో చాలామంది ఆన్‌లైన్‌లో యాడ్‌లు ఇవ్వడం అవును. కానీ, లేకపోతే గన బయట ఎక్కడన్నా రండి, సార్ ఇవన్నీ చిన్నవి వచ్చినాయంట కదా సార్ లోపల హ్మ్. పెట్టుకున్నట్టు హ్మ్. రండి అనంటే, ఎక్కడున్నాయండి ప్రాబ్లమ్‌ని బట్టి ఏదైనా ఉంటుంది. సమస్యను బట్టి ఏదైనా పరిష్కారం ఉంటుంది. ఓకే. డాక్టర్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి హ్మ్. చాలా అడ్డంకులుంటాయి. ఇంతకు ముందుకు చేసుకునే వాళ్ళలాగా ఇప్పుడు చేసుకోలేరు. అదే విధంగా వాళ్ళకి మాటతో పాటు అన్నం తినడం గూడా ఇబ్బందిగా ఉంటుందా? పారాలిసిస్ అనేటువంటిది ఇట్స్ ఎ న్యూరోజెనిక్ కండిషన్ అండి. ఒక్కసారి ఏంటి అనంటే గనక మనకి ఏదైనా గాని ఆహ్, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనేటువంటి ఒక ఏదైతే హ్మ్. కంపారిజన్ ఉంటుందో అట్ హ్మ్. ద సేమ్ వేలో హ్మ్. కూడా హ్మ్. మనకి పారాలిసిస్ ముంగట, పారాలిసిస్ తర్వాత అనేటువంటి ఒక కంపారిజన్ అయితే మనం తీసుకురావడంలో ఎలాంటి అసమంజసం లేదన్నట్టు. ఎందుకు అననంటే పారాలిసిస్ తర్వాత జీవితం అనేటువంటిది క్వైట్ డిఫరెంట్‌గా యెస్. ఉంటుందన్నట్టు. పగవాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ రాకూడదు. హ్మ్. ఎందుకు అనంటే, హ్మ్. పక్షవాతం వచ్చిన తర్వాత మనిషి నడవడంలో కానివ్వండి, మాట పడిపోవడంలో కానివ్వండి, అలాగే తినడంలో కానివ్వండి, మొదలైనటువంటి సమస్యలొస్తా ఉంటాయన్నట్టు. హ్మ్. ఆల్ స్ట్రోక్స్‌లో హ్మ్. తినడము, మాట్లాడడము, నడవడం అనేటువంటిది సర్వసాధారణంగా వచ్చే సింప్టమ్స్. అందుకనే స్ట్రోకొచ్చినప్పుడు ఫాస్ట్‌గా రెస్పాన్స్ అవ్వండి అన్నట్టు ఒక స్లోగన్ ఉంటుంది. ఆ హుహు. ఫాస్ట్‌లో హుహు. హ్మ్. స్పీచ్ స్వాలోయింగ్ అనేటువంటిది ఇట్స్ ఎ మేజర్ సింప్టమ్ యెస్. అన్నట్టు. ఎప్పుడైతే మనిషి యెస్. యొక్క యెస్. మాట తడబడతా ఉంది, అలాగే మింగేటప్పుడు, తినేటప్పుడు అన్నటువంటి కండిషన్స్‌లో కంపల్సరీ న్యూరలాజికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనుకునే దానికి అవకాశం ఉంటుందన్నట్టు. సో, ఇక్కడ ఈ స్ట్రోక్ ఎక్కడ వచ్చింది అనే దానిపైన మనకు మింగడం అనే హ్మ్. దాని ప్రాబ్లమ్ గూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. కానీ ఓకే. సర్వసాధారణంగా అన్ని రకాల స్ట్రోక్స్‌లో ఈ మాటతో పాటు హ్మ్. 80% to 90% పీపుల్స్‌లో ఈ తినడం కూడా హ్మ్. ఎఫెక్ట్ అవుతుందన్నట్టు. హ్మ్. ఎందుకు అనంటే మనం మాట తినడం హుహు. అనేటువంటిది మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి న్యూరో మస్కులర్ సిస్టమ్ పైన ఆ ఎఫెక్ట్ పడుతుందన్నట్టు. ఓకే. ఓకే. తద్వారా ఆ స్ట్రోక్ రావడం వల్ల. హ్మ్. ఎప్పుడైతే ఆ స్ట్రోక్ రావడం వల్ల ఆ ఎఫెక్ట్ పడుతుందో ఆ మజిల్స్ అన్నీ కూడా హ్మ్. పనిచేయడం మానేస్తాయి. ఎప్పుడైతే హ్మ్. పనిచేయడం మానేస్తాయో యాస్పిరేషన్ హ్మ్. హై రేట్ ఉంటుంది. తద్వారా తినడంలో కూడా ఇబ్బందవుతుంది. అందుకోసమనే వాళ్ళకి ముక్కులో పైపులు కానివ్వండి, ఓకే. కొంతమందికి ఓకే. హుహు. పారాంటల్ గ్యాస్ట్రిక్ ట్యూబ్ వేయడం పెడతారు. కానివ్వండి, హ్మ్. పెగ్ ఇలాంటివి పెట్టడం జరుగుతుంటుందన్నమాట. హుహు. ఓకే. సో, స్ట్రోక్స్‌తో స్వాలోయింగ్ డిఫికల్టీస్ కూడా సర్వసాధారణంగా వచ్చేటువంటి ఒక అంటే పక్షవాతం వచ్చినప్పుడు మన ఫేషియల్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ. ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్ అయితాయి. హ్మ్. థ్రోట్ మజిల్స్, థ్రోట్ నర్వ్స్ కూడా హ్మ్. ఇన్వాల్వ్ అయితాయి. ఎగ్జాక్ట్ సో, అన్నట్టు. ఆటోమేటిక్‌గా వాళ్ళు తినేటప్పుడు ఇబ్బంది ఆబ్వియస్లీ. పడాల్సొస్తుంది. ఆబ్వియస్లీ. హ్మ్. డాక్టర్ ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలకి చెవులు వినపడవు. సో, అలాంటి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చెప్తారు. సో, అది చేయడం వల్ల వాళ్ళకి వినికిడి శక్తి ఎంత వరకు ఇంప్రూవ్ అవుతుంది? అది ఏ ఏజ్‌లో చేస్తే బెటర్ అంటారు? చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చినటువంటి హియరింగ్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా రకాలమైనటువంటి ట్రీట్మెంట్ విధానాలైతే ఉన్నాయి. హ్మ్. ఆధునిక కాలంలో. ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యుగంలో హ్మ్. కూడా హ్మ్. చిన్న పిల్లల్లో వచ్చిన వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయన్నట్టు. ఓకే. ఓకేనా? బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్ ఇప్పుడు ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ వరకు ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హ్మ్. హియరింగ్ ఎయిడ్స్‌తోనే సరిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. అండ్ సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్‌లు హ్మ్. ఉన్నటువంటి వాళ్ళలో మేము కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేటువంటి ఒక శస్త్రచికిత్స విధానానికి వెళ్ళడం జరుగుతూ హుహు. ఉంటుందన్నట్టు. ఈ విధానంలో మేమేం చేస్తామనంటే థిన్ ఎలక్ట్రోడ్స్ వస్తాయన్నట్టు. హ్మ్. ఆ ఎలక్ట్రోడ్స్‌ని మేము డైరెక్ట్ ఇయర్‌లో ప్లేస్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇయర్‌లో ప్లేస్ చేసేసి క్లోజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే రిలీజ్ చేసేసి. హ్మ్. సో, అది చేసిన తర్వాత బయటున్నటువంటి యాంటెన్నా ద్వారా మేమేం చేస్తామంటే ఆ సిగ్నల్స్‌ని లోపట అమర్చినటువంటి ఎలక్ట్రోడ్స్‌కి సిగ్నల్ హుహు. పంపిస్తామన్నట్టు. హుహు. అక్కడ సో, మామూలుగా జరిగేటువంటి ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ వల్ల ఏమవుతాయనంటే, మనకక్కడ కరెంట్ జనరేట్ అయ్యి, మన వినికిడి సెన్సిటివిటీ అనేటువంటిది తిరిగి పొందడం హుహు. సాధ్యమవుతుందన్నట్టు. హుహు. సో, తద్వారా మనం చిన్న పిల్లల్లో వారి యొక్క వినికిడిని మళ్ళీ తెచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఇట్స్ ఏ హ్మ్. నార్మల్ ప్రొసీజర్. హుహు. దాదాపు 100కు 99% ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. సూపర్బ్! సో, వీళ్ళకి మాట అంటే గనక యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ సర్జరీ చేసుకున్నట్లయితే వారి యొక్క హుహు.
పెరుగుదల కానివ్వండి, వాడి యొక్క ఎడ్యుకేషనల్ స్టేటస్ కానివ్వండి, వారి యొక్క మాట విధానంలో కానివ్వండి, గణనీయమైనటువంటి లేదా హ్యూజ్ చేంజెస్ అనేటువంటివి ఏ ఉంటాయన్నట్టు. ఏజ్ డాక్టర్ బాగుంటుంది? I prefer it is 1 year onwards we can go for even 6 months, 8 months also we 6 are months, ready. 1 year బేబీస్ కూడా ఎలిజిబుల్ 1 year also it is. ఎందుకంటే మాట రాకమునుపు చేసే వాళ్ళలో హై సక్సెస్ రేట్ ఉంటది. అలాగే వాళ్ళ మాట మీద ఎలాంటి ప్రభావం రాదు అన్నట్టు. ఓకే. 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 మాట డెవలప్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే మాట కొంతమందిలో వచ్చిన తర్వాత ఏందనంటే గనక ఈ సర్జరీ చేసినట్లయితే ఎక్కువగా వాళ్ళ మాటలో కొద్దిగా ఆర్టిఫిషియల్ అంటే న పేరు అలా వస్తది. ఓకే. అంటే ఓకే. లాగ్ ఉంటది వాళ్ళలో. లాగ్ ఉంటుంది. లాగ్ ఉంటుంది. బట్ నార్మల్ అంటే ఎర్లీ ఏజ్ లో చేసిన వాళ్ళలో ఏమైతుందంటే మాట అనేటువంటిది సర్వసాధారణంగా రెగ్యులర్ గా మనకి ఏ విధంగా డెవలప్ అవుతుందో వాళ్ళలో వాళ్ళకి కూడా అలా అవుతుంది. సేమ్ అలాగే డెవలప్ అవుతుంది. సో యాజ్ మచ్ as పాసిబుల్ ఎంత ఎర్లీగా చేపించుకుంటే అంత బెస్ట్. ఎస్. అందుకోసం అని చెప్పేసి పాశ్చాత్య కంట్రీస్ లో ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ లో ఏమైతున్నాయంటే కనుక వాళ్ళు అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ అనేటువంటివి ఉన్నాయన్నట్టు. ఏంది అని అంటే కనుక పుట్టగానే పిల్లల్లో వాళ్ళకి ఏంటంటే కనుక హియరింగ్ స్క్రీనింగ్ అనేటువంటి న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది డెవలప్ చేయడం జరిగింది అన్నట్టు. అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా దే అండర్వెంట్ ఫర్ స్క్రీనింగ్ అన్నట్టు. స్క్రీనింగ్ కి ఎప్పుడైతే వెళ్ళడం జరుగుతుందో అక్కడ వాళ్ళు చిన్నప్పుడు ఎంత ఏజ్ తక్కువ అన్నప్పుడే హియరింగ్ ప్రాబ్లమ్స్ ని రికగ్నైజ్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆ హియరింగ్ డిఫెక్ట్ ని మామూలుగా ట్రీట్మెంట్ విధానాలతో దాన్ని పోగొట్టేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఇన్ ఇండియాలో ఆ ప్రోటోకాల్స్ కొంతమంది ఇంప్లిమెంట్ చేయాలని చూసినప్పటికీ తల్లిదండ్రులు ఫోకస్ అనేటువంటి ఉండడం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే కనుక ఈ వ్యవస్థలో ఏంటి అని అంటే డాక్టర్లు డబ్బును దోచుకోవడానికి ఇలాంటి టెస్టులు చేస్తున్నారు, మా పిల్లోడికి ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి నమ్మడం. సో మైండ్ సెట్ మారాలి ఓవరాల్ గా చెప్పాలంటే. అందుకనే ఎర్లీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఎర్లీ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అన్ని చేసుకుని ఇలాంటి ప్రాబ్లమ్ ని తొందరగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రికగ్నైజ్ చేసి వాళ్ళలో మంచి ట్రీట్మెంట్ విధానాలకు పోవడం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటి ప్రాక్టీస్ అన్నమాట. డాక్టర్, అందరికి మాట స్పష్టంగా రాదు, కొంతమందికి నత్తి ఉంటుంది. ఆ నత్తి ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కొంచెం ఇన్సెక్యూర్ గా కూడా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి స్పీచ్ థెరపీ బాగా యూజ్ అవుతుందా, మెడికేషన్ బాగుంటుందంటారా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎదర్ ఇట్ ఈస్ న్యూరోజెనిక్ స్టటరింగ్ ఆర్ నార్మల్ స్టటరింగ్ అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా న్యూరోజెనిక్ స్టటరింగ్ అనేటువంటిది న్యూరలాజికల్ అసిలిటేషన్, ఏమైనా స్ట్రోక్స్ ఉన్నా కానివ్వండి, లేదా బ్రెయిన్ స్టెమ్ లో ఎక్కడైనా మనకి దాదాపు ఎక్కడైనా చిన్న చిన్న కణతులు ఉన్నా కూడా, ఎక్కడైనా గడ్డలు ఉన్నా కూడా మనకి ఈ నచ్చి వచ్చేటందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు. దాదాపు కండిషన్స్ రేర్ గా ఉంటాయి, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ద పీపుల్ విల్ నార్మల్ స్టటరింగ్ ఉంటుంది. సో నార్మల్ స్టటరింగ్ ఉన్నటువంటి వాళ్ళకు స్పీచ్ థెరపీ ఇస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ అన్నట్టు. సో దానికి మెడిసిన్స్ అనేటువంటివి ఎలాంటి రోల్ అనేటువంటిది పెద్దగా ఉండదు. ఎందుకంటే వాళ్ళలో సిమ్టమాటిక్ గా ఏమైనా చేయొచ్చేమో కానివ్వండి, కంప్లీట్ గా వాళ్ళ మెడికేషన్ ద్వారా ఎరాడికేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. స్పీచ్ థెరపీలో ఏముంటుంది? స్పీచ్ థెరపీలోనే ఉంటుంది అన్నట్టు. స్పీచ్ థెరపీలో ఏంటంటే కనుక మనం డీసెన్సిటైజేషన్ థెరపీ అనేటువంటిది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నట్టు. అలాగే వాళ్ళకి ఎయిర్ ఫ్లో మేనేజ్మెంట్, అలాగే సైకలాజికల్ కౌన్సిలింగ్, అలాగే ఓరో మోటార్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇలాగా బ్రెయిన్ కోఆర్డినేషన్ కానివ్వండి, ఇలాంటి అన్నిటి కూడా థెరపీలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. స్పీచ్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది నత్తి ఉన్న వాళ్ళకి. చాలా చాలా అండి. చెప్పాలి అని అంటే ఒకప్పుడు దీని గురించి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు, కానీ పాశ్చాత్య కంట్రీస్ లో ఎస్పెషల్లీ యుఎస్ లో దీనికి హై డిమాండ్ ఉంది ఈ స్పెషాలిటీని. బట్ ఇన్ ఇండియా నథింగ్ లైక్ దట్ మచ్. అవును, ఎప్పుడు ఎక్కువ ఫోకస్ చేయరు, దీంట్లో ఫోకస్ అవ్వడం లేదు. సో ఇంకా అది అవడానికి కాస్త టైం పడుతుంది. అవగాహన అయితే రావడానికి టైం పడుతుంది. అవగాహన అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే కోవిడ్ కన్నా ముందు స్పీచ్ పెథాలజిస్ట్ అంటే ఎవరికి తెలియదు, నోబడి. పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైందని అంటే కనుక అందరికి ఐసోలేషన్ వల్ల స్పీచ్ ప్రాబ్లమ్స్, బిహేవియర్ ప్రాబ్లమ్స్ అందరికి డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఏమంటారంటే ఎవడైనా కూడా స్పీచ్ పెథాలజిస్ట్ అని అడుగుతా ఉంది. తద్వారా ఏమైందంటే వీళ్ళకి డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఎవరైనా ఇక్కడ దొరకడం అంటే మ్యాన్ పవర్ డెవలప్మెంట్ దొరకడం లేదన్నట్టు. వెలుగులోకి రాలేదు కాబట్టి ఆటోమేటిక్ గా డిపార్ట్మెంట్ తక్కువ ఉంది. అవును, ఆటోమేటిక్ గా అది. దాన్ని ఇప్పుడు బాగా డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంటే దాంట్లో మాల్ ప్రాక్టీసెస్ కూడా చాలా మంది జరుగుతాయి. స్పెషల్ ఎడ్యుకేటర్స్, మామూలుగా 10th ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కానీ, ఫిజియోథెరపిస్టులు, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్స్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కనుక దీనికి డిమాండ్ ఉంది కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పేసి దాన్ని ఎట్లా చేస్తాం లాగా. అంటే ఇప్పుడు స్పీచ్ థెరపీ తీసుకోవడానికి చూసే వాళ్ళు సర్టిఫైడా కాదా అని చూసి తీసుకోవాలంటారు. కంపల్సరీ. అసలు స్పీచ్ థెరపీని, స్వాలోయింగ్ థెరపీ,
కలిపి కేవలం క్వాలిఫైడ్ RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి RCI రికగ్నైజ్డ్ పీపుల్ మాత్రమే చేయాలి. అంటే కొంతమంది మాకు స్పీచ్ థెరపీ ఇచ్చామండి మా అమ్మాయికి మా అబ్బాయికి కానీ ఏం అసలు ఇంప్రూవ్మెంట్ లేదు అనడానికి ఛాన్సెస్ ఇవి ఉంటాయి. వాళ్ళు రాంగ్ పర్సన్ చెప్పకూడదు కానీ నిన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. ఆయన వేరే ఒక సెంటర్ కి వెళ్ళారు, అక్కడ ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు ఏంటి అనేటువంటిది చూసాం మేము. చూస్తే ఆబ్వియస్లీ గా మేము ఎందుకు రావట్లేదని చూస్తే ఆ పర్సన్ అనేటువంటి వాడు హీఈస్ ద స్పెషల్ ఎడ్యుకేటర్. సో ఆయన ఏం చేశాడంటే ఆ థెరపీ తీసుకోవడంలో ఆయనకు తెలియదు. 4 ఏళ్ళు బ్యాచిలర్స్ చదివి 2.5 ఏళ్ళు మొత్తం మళ్ళా మాస్టర్స్ చేసి మళ్ళా అందులో మళ్ళా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఇంత సైంటిఫిక్ గా అప్రోచ్ పోయిన వాళ్ళు చాలా మంది. ఎట్లయినా దాని అప్రోచ్ వేరే ఉంటది. వీళ్ళు ఏదో గుడ్డిగా నెమ్మదిగా వెళ్ళేటప్పుడు ఏంటంటే బాణాలు వేస్తారు అన్నట్టు. ఆ బాణం తగులుతుంది, కొంతమందికి తగలదు, కొంతమంది ఇంప్రూవ్ అవుతారు, కొంతమంది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. సో స్పీచ్ థెరపీ కోసం చూసే వాళ్ళు పక్కా దీని మీద దృష్టి పెట్టాలి కంపల్సరీ. డాక్టర్, కొంతమందికి మాట్లాడుతుంటే సడన్ గా గొంతు అనేది బొంగురుపోతుంది, వాయిస్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఇది నా వాయిస్ ఏనా అన్నట్టు కొత్త వాయిస్ వస్తుంది. సో దీని ద్వారా అంటే ప్రాబ్లం ఎక్కడ అంటారు? అంటే ఇక్కడ మనకు ఓకల్ కార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రాబ్లం ఏమైనా పారాలిసిస్ వచ్చిందా, లేదా ఇన్ఫెక్షన్ అయిందా, ఏ విధంగా ఆ గొంతు బొంగరపోవడం అనే కండిషన్ వస్తుంది? సో మీరు చూసుకున్నట్లయితే గొంతు బొంగురుపోవడం అనేటువంటి కండిషన్ చాలా సెవెరల్ నార్మల్ కండిషన్స్ లోనే వస్తుంది, అబ్నార్మల్ కండిషన్స్ లో వస్తుంది. కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్స్ లో కూడా చూడాల్సింది. ఎందుకు అని అంటే గట్టిగా అరవడం వలన, లేకపోతే గనక పార్టీలకు పోయి వచ్చిన వాళ్ళ కానీ, కాస్త డ్రింక్ చేసిన వాళ్ళు కానివ్వండి, గట్టిగా అరిచేసేసి అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి నరాల ప్రాబ్లం ఉండటం వల్ల కానివ్వండి, లేదా ఓకల్ కార్డ్స్ పారాలిసిస్ వల్ల కానివ్వండి, ఈ బొంగురు గొంతు అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నట్టు. మేజర్ బొంగురు గొంతు అనేటువంటిది ఎక్కువగా ఓకల్ అబ్యూజ్ చేయడం వల్ల వస్తుంది. దట్ మీన్స్ ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా నాలాంటి వాళ్ళకంటారా, అంటే ఎక్కువగా మాట్లాడతాం. ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ మీన్స్ యాంకర్స్ అండ్ తర్వాత న్యూస్ రిపోర్టర్స్. అదే న్యూస్ రిపోర్టర్స్ అయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది. ఈ మధ్య కాలంలో న్యూస్ చూడడంలో వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు అన్నట్టు. ఎట్లా అంటే వస్తున్నా గీత, ఇప్పుడు జరుగుతుంది గీత, ఇది వచ్చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఆర్ యూజింగ్ దేర్ ఎబిలిటీస్, రెస్పిరేటరీ ఎబిలిటీస్. కంటిన్యూగా మాట్లాడినా నాకు కూడా గొంతు వస్తుంది డాక్టర్, కంటిన్యూగా మాట్లాడినా. దాన్ని ఓకల్ అబ్యూజ్ అంటారు. సో దానిపైన అంటే ఓకల్ కార్డ్స్ పైన దాడి జరుగుతుంది, అంటే ఫిజికల్ గా మన దాడి చేస్తున్నట్టే లెక్క. ఎక్కువ స్ట్రెస్ పెట్టడం వల్ల అంటారు, ఎక్కువ స్ట్రెస్ పెట్టి గట్టిగా అరవడం వల్ల, ఎక్కువగా మాట్లాడడం వల్ల, నాన్ హైజీనిక్ ఎన్విరాన్మెంట్స్ లో ఫుడ్ తీసుకోవడం వల్ల, అండ్ నాన్ ఇండైజెస్టివ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఓకల్ కార్డ్ పారాలిసిస్ వల్ల, అట్ ద సేమ్ టైం గొంతులో మజిల్స్ ఫ్యాటిక్ వల్ల, అలాగే బ్రీత్ సరిపోకపోవడం వల్ల, ఇలాంటి కండిషన్స్ లో మనకి బొంగురు గొంతు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేయడానికి నాకు జస్ట్ ఈ రోజు ఎక్కువ మాట్లాడడం, కొంచెం గట్టిగా అరిచాం, దాన్ని బట్టి నాకు గొంతు ఇలా బొంగురిపోయింది అనుకోవడానికి, కాకపోతే ఏమైనా సంథింగ్ పారాలిసిస్ ప్రాబ్లం అలా డిఫరెంట్ వాయిసెస్ అన్నట్టు. ఓకేనా, సిమ్టమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి ఫ్యాటిక్ ఉన్నప్పుడు వాయిస్ అనేటువంటిది వస్తుంది అనుకున్నప్పుడు మనం ఆబ్వియస్లీగా మనం ఏం చేయాలంటే ఓకల్ అబ్యూజ్ చేసినాం అనేటువంటిది అవకాశం ఉంది. ఇది 10 రోజుల కంటే ఎక్కువ ఉంది, దీని సిమ్టమ్స్ ఎక్కువ లాస్టింగ్ అవుతుంది, మనం ఈవెన్ రిలాక్స్ అయినా కూడా మనకి బొంగురు గొంతు తగ్గడం లేదు అని అనుకుంటే కనుక, లేదా కొద్ది రోజుల్లోనే ఒక 2-3 రోజుల్లో మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ తగ్గట్లేదు అనుకుంటే, దెన్ యూ హ్యావ్ టు సీ స్పీచ్ పెథాలజిస్ట్ గారిని సంప్రదించేసి వెంటనే అవసరమైతే ENT డాక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేసి ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ చేయడము, అండ్ పర్సెప్టివల్ వాయిస్ అనాలిసిస్ చేయడము, అట్ ద సేమ్ టైమ్ ప్రాట్ అనేటువంటి కొన్ని టెస్టింగ్స్ చేయడము, వాయిస్ అనాలిసిస్ చేయడము, వీటన్నిటిని ఈ టెస్ట్లన్నీ చేసుకొని అందులో ఉన్నటువంటి బేస్డ్ ఆన్ ది డయాగ్నోసిస్ మనం ఏంటి అని అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే డాక్టర్, చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడం చాలా కష్టం, పేరెంట్స్ కి చాలా కష్టమైపోతుంది. సో అలాంటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సివియారిటీకి వెళ్ళిపోతుంది. చూసుకుంటే వినికిడి వాళ్ళకి, అంటే నా బాబుకు వినిపించట్లేదు, మా పాపకు వినిపించట్లేదు అని కొంచెం లేట్ గా గుర్తిస్తారు. సో వాళ్ళు చేసే మిస్టేక్ ఎక్కడ ఉంటుంది అంటారు గుర్తించడంలో, పేరెంట్స్ చేసే బిగ్ మిస్టేక్? ముఖ్యంగా చెప్పాలి అనంటే పిల్లల్ని తరోగా అబ్జర్వ్ చేయకపోవడం అనేటువంటిది ఈ కాలంలో జరుగుతున్నటువంటి ఒక బ్లెండర్ మిస్టేక్ అండి. ఎందుకనంటే ఒక
ఇప్పుడు హ్మ్. తల్లి బిడ్డ పుట్టి పుట్టగానే ఏంటంటే తల్లి పొత్తిళ్ళలోకి తీసుకోవడము, అలాగే హ్మ్. పేరెంట్స్ ఎక్కువగా వాటిలో హుహుహు. ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివి ఉండేవి. కానీ హ్మ్. ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఈవెన్ డెలివరీ అయిన మరుక్షణం కూడా కొంతమంది మొబైల్ చూసుకుంటూ అవునవును. హ్మ్. అలాగా హ్మ్. ఉండడము. హ్మ్. అలాగే పిల్లల పైన ఎక్కువ ఫోకస్ చేయకపోవడము. హ్మ్. అంటే పిల్లల దగ్గరకొచ్చి మాట్లాడినా చూచు, కన్నా, మామయ్య హ్మ్. వచ్చాడు హ్మ్. చూడు, హ్మ్. తాతయ్య వచ్చాడు చూడు అన్నా గూడా చూడకపోవడము. ఓకే. రెస్పాండ్ ఇవ్వకపోతే. ఆ! రెస్పాండ్ ఇవ్వకపోతే, హ్మ్. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఏదైనా సౌండ్ సోర్స్ వచ్చినప్పుడు అటువైపు చూడకపోవడము, ఓకే. లేకపోతే గనక గట్టి శబ్దాలొచ్చినా ఉలిక్కి పడకపోవడము, హుహు. హుహు. తర్వాత కళ్ళార్పకపోవడం, ఇలాంటి సింప్టమ్స్ అన్నిటిని బట్టి మనము ఆ చిన్న పిల్లాడికి హియరింగ్ లాస్ ఉంది అనేటందుకు ఈ యొక్క కొన్ని ఓకే. సింప్టమ్స్ అన్నట్టు. అంటే చిన్నగా కింద ఏమైనా పడేస్తే సౌండ్ పడితే ఐ శబ్దమొస్తే బ్లింక్స్ వస్తాయి. వాళ్ళు చెప్పలేరు కాబట్టి సింప్టమ్స్ హ్మ్. ద్వారా అంటే గనుక హ్మ్. ఉలికి హ్మ్. పడడం ఉలిక్కి జరగడము. పడడం. హ్మ్. లేదా కళ్ళార్పడము, హ్మ్. ఏడవడము హ్మ్. ఇలాంటివి చేస్తా ఉంటారన్నట్టు. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో, పేరెంట్స్. కాబట్టి హ్మ్. పేరెంటల్ అబ్జర్వేషన్ ఈస్ ద హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ అవును. అవును డాక్టర్. ఫ్యాక్టర్. హ్మ్. ఎందుకంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్‌కి, ఎర్లీ డిటెక్షన్‌కి పేరెంటల్ అబ్జర్వేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒకవేళ దీన్ని వాళ్ళు గుర్తించలేకపోతే ఏ ఇయర్‌లో ఒకవేళ డాక్టర్‌కి చూపిస్తే బెస్ట్ అంటారు? మా బాబులో, మా పాపలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా డాక్టర్ అని? ఒకవేళ సర్వసాధారణంగా అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అసలు ఏమైనా హార్టిజం లాంటి ఏమైనా రుగ్మత హ్మ్. ఏమైనా ఉందా? యెస్. లేకపోతే ఓన్లీ హియరింగ్ ప్రాబ్లమ్ ఉందా? అనేటువంటిది ముందు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టు. దానికి అట్‌లీస్ట్ పుట్టిన 1 ఇయర్‌కి లేదా హ్మ్. 8 మంత్స్‌కి అట్‌లీస్ట్ ఓకే. ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డాక్టర్ గారికి చూపించడం అనేటువంటిది ఒక బెస్ట్ థింగ్. బెస్ట్ థింగ్ అన్నట్టు. హ్మ్. ఇంక వాళ్ళు లాంగ్ టర్మ్‌లో అంత దూరం వెళ్ళేదాకా చూస్తూ ఉండకపోవడం యెస్. బెస్ట్ ఇప్పుడు. చాలా చాలా రోగాలు వస్తున్నాయి కొత్తగా స్క్రీనింగ్ న్యూ ఈస్ ద జనరేషన్‌కి. స్క్రీనింగ్ ఆ! బెస్ట్. యాహ్! ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ దాన్ క్యూర్. అవును. అవును డాక్టర్. ఓకేనా. హ్మ్. ఎందుకు అననంటే, ఆ వ్యాధి వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ముందు మనం ఒకసారి ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌కెళ్తే గనక మనం స్క్రీనింగ్ మీద ఆల్‌మోస్ట్ మన ఇండియాలో ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఆబ్వియస్లీ ఉంటది. ఎందుకు అనంటే గనక ఒకటి సగటు మనిషి యొక్క హ్మ్. జోబ్ అంటే హ్మ్. గనక ఏదో పాకెట్ హ్మ్. హ్మ్. అనేటువంటి సహకారం చేయదు. ఇప్పుడు ఒక యాహ్! సగటు వ్యక్తి హాస్పిటల్‌కి పోతే గనక హ్మ్. వాని బట్టలు, బాటలు అన్నీ మొత్తం ప్యాకెట్ మొత్తం అన్ని లూటీ చేసి పంపిస్తారనేటువంటిది ఒక ఉంది. ఉంది హ్మ్. జనాల్లో. కానీ అది ఎప్పుడైతే మారాలి అవును. జనాల్లో. అవును. కనీసం ఏందంటే పిల్లలు ఈజ్ అవర్ ఫ్యూచర్. అవును. అవును ఆ డాక్టర్. ఫ్యూచర్‌ని మనం ఏం చేయాలి అనంటే మొత్తంగా హ్మ్. వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు అనంటే దాని వాళ్ళ ఫ్యూచర్ పైన ఇన్వెస్ట్ యెస్. చేస్తున్నట్టే లెక్క. యెస్. యెస్. సో, ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి దాని గురించి ఆలోచన చేయకుండా హియరింగ్ టెస్ట్‌లు అనేటువంటివి చేసేసుకున్నట్లయితే మనం ఫర్దర్‌గా ఏమైనా వాళ్ళ వచ్చినటువంటి బెటర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్‌ని ఇవ్వగలుగుతాం. మంచి బెటర్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతాము. యెస్ డాక్టర్. అలాగే గుడ్ మంచి పాయింట్. ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము. వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ హ్మ్. చేసినోళ్ళం అయితాము. ఎందుకనంటే ఈ హియరింగ్ లాస్‌ని డిటెక్ట్ చేయడం హ్మ్. బేస్ చేసుకొని వినికిడి లేకపోతే అంతే. వాళ్ళకు వాళ్ళ మాట భవిష్యత్తు కూడా ఉంటది. రాదు. హ్మ్. మాట రాదు. హ్మ్. ఓకేనా? అండ్ వినికిడి లేకపోతే మాటలు కూడా రావు. సో, హ్మ్. ఇది కూడా ఒక బ్లండర్ మనకి ఒక గుడ్డు లాంటిదే అన్నట్టు. మనం ఓకే. హ్మ్. ఓకేనా? సో, అప్పుడు మనం వెంటనే ఆడియాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించేసేసి మనం డయాగ్నోస్ చేసుకొని తగినటువంటి బ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యెస్ డాక్టర్. డాక్టర్ కొంతమందికి తినడం కష్టం ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తిన్నా ఎప్పుడో ఒకసారి ఇలా వాళ్ళకి ఇక్కడ తట్టుకోవడం కానివ్వండి, మింగేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు మీరు సజెస్ట్ చేసే బెస్ట్ టిప్స్ ఏంటి? సజెషన్స్ ఏంటి? వాళ్ళకి ఏ విధంగా తింటే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయరంటారు? తట్టుకోవడం మేజర్‌గా చెప్పాలి అనంటే ప్రాబ్లమ్ వేర్ ఇట్ ఈస్ దేర్. హ్మ్. అంటే ఏ ప్రాబ్లమ్ ఏంటుందని కాజేటివ్ ఫ్యాక్టర్‌ని చూసుకోవాలి. హ్మ్. కాజేటివ్ ఫ్యాక్టర్‌ని తీసుకొని మనం అసలు ఇది ఎందువల్ల వస్తుంది అనేటువంటిది చూసుకోవాలి. హ్మ్. అందుకోసమని ఎందువల్ల వస్తుంది అనేటువంటిది ప్రాబ్లమ్ మనం వన్స్ తెలిసినట్లయితే మనం దానికి తగిన విధంగా మనం చూసుకోవచ్చు. ఓన్లీ హ్మ్. అడ్డుపడినట్టే గొంతులో ఏదో ఉంది అన్నట్టు హ్మ్. అనిపిస్తుందనంటే ఇట్ మైట్ బి గ్లోబల్ సెన్సేషన్. ఇట్స్ ఎ అంటే సైకోజెనిక్ మింగడం ఫీలింగ్. రాకపోవడం అంటే అది వాళ్ళు తినే పద్ధతి అంటారా? లేకుంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటారా? డామ్ ష్యూర్ దేర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. సో, వాళ్ళు అలాంటి వాళ్ళేం జేయాలంటే గనక ముందు స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్‌ని గాని సంప్రదించేసేసి, ఓకే. అవసరమైతే వెంటనే మళ్ళీ ఈఎన్‌టీ డాక్టర్ గారిని సంప్రదించేసేసి, వెంటనే మనం అక్కడ ఒక హ్మ్. ఫీజ్ అనేటువంటి టెస్ట్ ఒక హుహుహు. ఎండోస్కోపిక్ స్వాలోయింగ్ ఎగ్జామినేషన్ ఒకటి చేసుకొని, దాని హ్మ్. తర్వాత హ్మ్. ఒకవేళ ఏమైనా గడ్డలేం లాంటివి ఏమైనా ఉంటే ఓకే. గనక ద ఫర్దర్ సర్జరీకెళ్ళడం కానివ్వండి, వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాయిస్ హ్మ్. థెరపీకి వెళ్ళడం కానివ్వండి, లేదు అనంటే న్యూరోజెనిక్ అండ్ మజిల్ టెన్షన్ డిస్ఫోనియా లాంటి దాని వల్ల హ్మ్. మజిల్ ఫ్యాటిగ్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుందా అనేటువంటిది అయితే గనుక వాటి రిలాక్సేషన్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే గనుక మనకు ఓకే. ఆల్‌మోస్ట్ ఇది మధ్యలో చేంజ్ వస్తుందా? అయిపోతుంది. ముందు నుంచి ఉంటుందా డాక్టర్?
ఇది మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ ముందు నుంచి హ్మ్. వస్తే గనుక వాడికి మాల్ న్యూట్రిషన్స్ వాళ్ళ పెరుగుదల పైన ప్రభావం హుహు. చూపిస్తుందన్నట్టు. హ్మ్. సో, కాబట్టి ఇది స్వాలోయింగ్ అండ్ గొంతులో ఏదైనా ఉంది అని అనిపించినట్టు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ అక్వైర్డ్ డిజార్డర్. డిసీజ్. ఓకే. ఇట్స్ హ్మ్. నాట్ అబౌట్ హ్మ్. చైల్డ్ ఫ్రమ్ హ్మ్. సిన్స్ చైల్డ్‌హుడ్. ఓకే ఎందుకంటే డాక్టర్. ఇలాంటివన్నీ కూడా మధ్యలోనే వస్తుంది హ్మ్. సర్వసాధారణంగా. డాక్టర్ ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళకి అది చాలా యూజ్‌ఫుల్ కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు కూడా నాకేమైనా వినిపించాలి, నాకు అలర్ట్‌గా ఉండాలి అన్నట్టు కూడా అలా పెట్టుకొని పడుకునే వాళ్ళు అలా పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? లేకుంటే అది పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఓకే నార్మల్ ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు వాళ్ళ హెల్త్‌లో అన్నట్టు అనుకోవచ్చంటారా? హియరింగ్ ఎయిడ్స్ అనేటువంటిది మినిమమ్ ఇన్ ఏ డే అట్‌లీస్ట్ 8 అవర్స్ పెట్టుకోవడం అనేటువంటిది ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. సో, హుహు. యాస్ పర్ హ్మ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ హుహుహుహు. హుహు. ప్రకారం ఒక మనిషి అట్‌లీస్ట్ 8 గంటలు ఒక రోజులో హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నట్లయితే వారి యొక్క నర్వ్ పైన వినికిడి నర్వ్ పైన ప్రభావం తగ్గి ఆహ్, ఆహ్, ఈ హియరింగ్‌లో పెరుగుదల అనేటువంటిది రాకపోవడం జరుగుతుంది. హ్మ్. బట్ కొంతమంది ఇప్పుడు మీరన్నట్టు హ్మ్. నిద్రపోయేటప్పుడు కూడా హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవచ్చా అని అంటే గనుక పెట్టుకోకూడదు. ఎందుకనంటే గనుక ఓకే. పెట్టుకోవచ్చు. కానీ కాకపోతే ఏంది అనంటే ఒక కాంట్రా ఇండికేషన్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి హ్మ్. అనంటే గనుక ఈ హియరింగ్ ఎయిడ్ ఏంటి అనంటే జనరల్‌గా హ్మ్. అది యాంప్లిఫై చేసి పంపిస్తుంది యెస్. సౌండ్స్‌ని. ఆ హ్మ్. సౌండ్స్‌ని పంపించడం వల్ల మనకు ఎక్కువగా వినిపిస్తుంది. తద్వారా హ్మ్. ఏమైతుందనంటే నిద్రపోయేటప్పుడు మన పీస్ అనేటువంటిది పోతుంది. డిస్టర్బెన్స్ ఆ అవుతుంది. సౌండ్స్ అన్నీ హ్మ్. కూడా మన నిద్రను చెడగొట్టడానికి అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి ఆల్‌మోస్ట్ వి విల్ రికమెండ్ హ్మ్. టు రిమూవ్ దట్ హియరింగ్ ఎయిడ్స్ వైల్ దే ఆర్ గోయింగ్ టు స్లీప్. హ్మ్. నాట్ దట్ టు ఈస్ యూజ్ బెస్ట్ ఇన్ ఆ! ప్రాక్టీస్. ఏందంటే నిద్ర సక్రమంగా రావాలనుకుంటే గనుక హియరింగ్ ఎయిడ్స్. అవును. నిద్రపోయినా పర్వాలేదు నాకు వినిపించాలి ముఖ్యం అనుకుంటే గో ఫర్ హ్మ్. నాట్ అడ్వైజబుల్ నాట్ అడ్వైజబుల్ యాస్ ఎ డాక్టర్. డ్యూరింగ్ ద స్లీప్. ఓకే. హ్మ్. డాక్టర్ వాయిస్ థెరపీ ద్వారా హ్మ్. ఎవరిదైనా గొంతు మార్చడం కానివ్వండి, వాళ్ళ వాయిస్ చేంజ్ చేయడం కానివ్వండి సాధ్యమంటారా? వాళ్ళు మాట్లాడే తీరు. వాయిస్ థెరపీ ద్వారా మనం కంపల్సరీ అండి హ్మ్. చేయొచ్చు. హ్మ్. 100కి 100% చేయొచ్చు. ఎందుకనంటే ఓకే. కొంతమంది హ్మ్. అబ్బాయిల్లో హ్మ్. ఫ్యూబర్‌ఫోనియా అని, యాండ్రోఫోనియా అనేటువంటి కొన్ని హుహు. కండిషన్స్ ఉంటాయన్నట్టు. హ్మ్. అమ్మాయిలు అబ్బాయిల్లాగా మాట్లాడడం, అవును. అవును. అమ్మాయిలు అబ్బాయిలాగా మాట్లాడడం ఒక కండిషన్. అలాగే అబ్బాయిలు అమ్మాయిలలాగా మాట్లాడడం హుహు. ఇంకో కండిషన్ హ్మ్. అన్నట్టు. ఇలాంటి కండిషన్స్‌లో ఎలాంటి ఎలాంటి సర్జరీస్ లేకుండానే వాయిస్ హుహు. థెరపీ ద్వారా వాళ్ళకి వాళ్ళ వాయిస్‌ని మళ్ళీ బాయ్స్‌కి బాయ్స్ లాగా, హుహు. అమ్మాయిలు అమ్మాయిలాగా చేయొచ్చన్నట్టు. ఓకే. ఓకేనా? సో, వీటికి ప్రత్యేకమైనటువంటి శస్త్రచికిత్సలు గూడా ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఏంటి అనంటే వేర్ ద థెరపీ ఫెయిల్స్ హ్మ్. దెన్ దే కెన్ గో ఫర్ ఓకే. ఓకే. థెర దిస్ సర్జికల్ ప్రొసీజర్స్ సర్జికల్ ఆల్సో. ప్రొసీజర్స్‌కి వెళ్ళొచ్చు. సో, వాయిస్ థెరపీ అనేటువంటిది ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ది వాయిస్ చేంజెస్. హ్మ్. ఎంత పర్సెంటేజ్ యూజ్‌ఫుల్ అంటారు డాక్టర్? 100%. 100%. బట్ ఇట్ విల్ టేక్ హ్మ్. టైమ్. ద ఆ! ఎంత టైమ్ ఫ్యాక్టర్ సమయం ఇస్ ద మెయిన్ పడుతుంది? ఒకటండి. జనరల్‌గా ఇట్ విల్ టేక్స్ అరౌండ్ 1 మంత్స్ టు 3 మంత్స్ వరకు ఓకే. కొంతమందికి షార్ట్ కొంతమంది పీరియడే సర్జరీ. ఉంది. ఓకే. యెస్. ఇయర్స్ మాత్రం ఏం పట్టదు. ఇయర్స్ మాత్రం ఏం పట్టదు. హ్మ్. హ్మ్. సో, ఓకే. నేచురల్‌గా చేంజ్ చేసుకుంటూ బాడీ ఫిజియోలాజికల్ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ హుహుహు. హుహు. లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, హ్మ్. హ్మ్. థెరపిటికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఏంది అంటే డైలీ మానిటర్ చేస్తూ ఉండాలి అన్నట్టు. ఓకే. సో, దెన్ ఓన్లీ ఇట్స్ దే విల్ హ్మ్. యూజ్‌ఫుల్. యూజ్‌ఫుల్ చాలా పాజిబుల్ 100% అంటారు. చాలా పాజిబుల్ అసలు చాలా. ఓకే. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వ్యూవర్స్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ డాక్టర్. థాంక్ యూ సో మచ్ అండి.